హై ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ చాప్టర్ లో వాల్యూమ్ కాన్సెప్ట్ లో ఒక ప్రాబ్లం అని చేద్దాం. సో ముందుగా మనం క్వశ్చన్ చదువుతాం. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్. ఇట్స్ హైట్ ఈస్ 8 centimeter and the radius of its top, which is open, is 5 centimeters. It is filled with water up to brim. When the lead shots, each of which is a sphere of radius 0.5 centimeter, are dropped into the vessel, one fourth of water flows out. Find the number of lead shots dropped in the vessel. సో ఫామ్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక కోన్ ఉంది. సో కోన్ లో వాటర్ వేసారట. సో ఫుల్ గా బ్రిమ్ అంటే ఫుల్ గా నింపడం అనమాట, పైకి అంచు వరకు. సో అంచు వరకు వాటర్ నింపారు. నింపిన తర్వాత దాంట్లోనే లెడ్ షాట్స్ అంటే లెడ్ బాల్స్ అనుకోండి. సో లెడ్ బాల్స్ అనేవి ఎన్నో కొన్ని మనకు తెలియదు, అదే కనుక్కోవాలి మనం. కొన్ని బాల్స్ అనేవి వేసారట, లెడ్ బాల్స్ వేసినప్పుడు వాటర్ బయటకు వచ్చింది. సో బయటకు వచ్చిన వాటర్ ఎంతంట, 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. అంటే మనకి ఆ కోన్ లో ఎంత వాటర్ పడుతుందో అందులోని 1/4 వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది, అంటే పావు వంతు వాటర్ బయటకు వస్తుంది. సో మనకి ఎన్ని లెడ్ షార్ట్స్ అనేవి వేసారు అందులోని చెప్పమంటున్నారు. సో మనం ఏం చేయాలంటే ముందు మనం కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంటూ 1/4 వేసామంటే ఎంత వాటర్ బయటకు వచ్చిందని మనకు తెలిసిపోతుంది. సో ఎంత వాటర్ బయటకు వచ్చింది అని తెలిసిన తర్వాత సో ఆ వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి లెడ్ షార్ట్స్ కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్ని లెడ్ బాల్స్ వేసామో అంతే వాటర్ బయటకు వస్తుంది. సో మనకి టోటల్ లెడ్ షార్ట్స్ యొక్క వాల్యూమ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క లెడ్ షార్ట్స్ కి ఎంత వాల్యూమ్ పడుతుందో దాంతో మనం డివైడ్ చేసామంటే మనకి టోటల్ గా ఎన్ని బాల్స్ వచ్చాయి లెడ్ షార్ట్స్ అనేవి మనకు తెలిసిపోతుంది. సో మనం ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేద్దాం. సో మనం కోన్ యొక్క రేడియస్ వేసుకున్నాం 5 centimeters, హైట్ 8 centimeters వేసుకున్నాం. స్పియర్ ఉంది కదా మనకి, అది లెడ్ బాల్ అనుకున్నాం. లెడ్ బాల్ స్పియర్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకి అది దాని యొక్క రేడియస్ అంత ఇచ్చారు, 0.5 రేడియస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం గివెన్ డేటా వేసుకొని మన ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేద్దాం. Radius of cone 5 centimeters, height of cone 8 centimeters, and sphere radius 0.5 centimeters. సో మనకి క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారంటే మనకి ఎన్ని బాల్స్ అంటే ఎన్ని లెడ్ షాట్స్ అనేవి వేసాం అనేది కనుక్కోమన్నారు. సో అది కనుక్కోవాలంటే ముందు మనకి అన్నిటికన్నా ముందు అందులో ఎంత వాటర్ పడుతుందో అది కావాలి. సో అది ముందు మనం వేసుకుందాం. So volume of water in the vessel is equals to volume of conical vessel. ఎందుకంటే ఆ వెజల్ అనేది కొనికల్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకి కోన్ యొక్క ఫార్ములా వేసుకున్నాం 1/3πr². నెక్స్ట్ మనకి వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్ ఫార్ములా వేసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్ కావాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఎందుకంటే లెడ్ షార్ట్ అనేది స్పియర్ షేప్ లో ఉంటుంది కాబట్టి సో మనం వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా వేసుకుందాం మనం. సో మనం లెడ్ షార్ట్స్ వేసినప్పుడు ఏమైందంటే 1/4 ఆఫ్ వాటర్ బయటకు వచ్చింది. సో అదే రాసుకున్నాం. సో మనకి ఫైనల్ ఏం కనుక్కోమన్నారంటే నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ తెలియాలి. సో నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ తెలియాలంటే ముందు వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కావాలంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు పడిందో దానికి ఈక్వల్ అవుతుంది వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్. సో అదే వేసుకుందాం మనం అక్కడ.
సో వాల్యూమ్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ ఏమవుతుంది 1/4 ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్. సో మనం ఇప్పుడు ఫార్ములా వేసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇంటూ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో దాంట్లో 1/4 ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళింది కాబట్టి మనం 1/4 ఇంటూ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వేసుకున్నాం. సో మనకి ఏమవుతుంది ఇది, సో 3 ఇంటూ 4 12 అవుతుంది కాబట్టి 1/12 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో మనకి నెంబర్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ కావాలంటే ఏం చేయాలంటే మనం ముందు మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ తెలియాలి. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ తెలిసిన తర్వాత ఒక్క లెడ్ షాట్ కి ఎంత వాల్యూమ్ వస్తుందో దాంతో మనం డివైడ్ చేసాం అనుకో, అప్పుడే మనకి టోటల్ గా నెంబర్ ఆఫ్ డెడ్ సాల్ట్స్ వస్తాయి. So number of lead shots is equals to volume of all lead shots by volume of each lead shot. So మన ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఆల్ lead shots ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి 1/4 ఆఫ్ కోనికల్ వెజల్ వేసుకున్నాం కదా, సో మనకి 1/12 పై ఆర్ స్క్వేర్ వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ lead shot కావాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వేసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే మనకి 4/3 పై ఆర్ క్యూబ్. కాకపోతే ఇక్కడ R1 ఎందుకు పెట్టానంటే మనకి ఈ యొక్క స్పియర్ ఉంది కదా, స్పియర్ అంటే లెడ్ షాట్ యొక్క రేడియస్ R1 అనుకున్నాం. సో అందుకే నేను R1 క్యూబ్ అని రాశాను. సో ఇచ్చిన వాల్యూస్ ముందు దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసిన తర్వాత ఇచ్చిన వాల్యూస్ మనం వేద్దాం. సో మనకి పైన న్యూమరేటర్ లో పై ఉంది, డినామినేటర్ లో కూడా పై ఉంది. సో పై క్యాన్సిల్ చేసుకుందాం. సో మనం పై క్యాన్సిల్ చేసేసాం. ఇప్పుడు కిందనే మనం సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో మనకి ఏమొచ్చిందంటే 1/12 ఇంటూ 3/4. 3/4 ఎందుకు వేసామంటే మనకి డినామినేటర్ లో 4/3 ఉంది. సో మనం అది డినామినేటర్ లో తెచ్చుకునేటప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో అందుకే మనం 3/4 వేసాం. నెక్స్ట్ R²/H బై R1 క్యూబ్ వేసుకున్నాం. 3 1s 3 4s. సో 4 ఇంటూ 4 ఏమవుతుందంటే మనకు 16 అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ వేసుకుందాం. కోన్ యొక్క రేడియస్, నెక్స్ట్ కోన్ యొక్క హైట్, కిందకి వచ్చేసరికి మనకి స్పియర్ యొక్క రేడియస్ వేసుకొని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే టోటల్ గా మనకి ఎంత వచ్చింది ఆన్సర్, సో మనకి టోటల్ గా 100 lead shots అనేవి ఆ కోనికల్ వెజల్ లో వేశారు. సో మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాబ్లమ్ ని. సో ఒక కోనికల్ వెజల్ ఉందంట. సో దాంట్లో వాటర్ ఫుల్ గా అంచు వరకు నింపారు. నింపిన తర్వాత లెడ్ షాట్స్ అంటే లెడ్ బాల్స్ అనుకోండి, లెడ్ బాల్స్ అనేవి అందులో వేశారు. వేసినప్పుడు మనకి 1/4 అంటే పావు వంత వాటర్ బయటకు వస్తుంది. సో బయటకు వచ్చినప్పుడు మనకి ఎన్ని లెడ్ షాట్స్ అనేవి అందులో వేశారు అంటే కనుక్కోమంటారు. సో మనం లెడ్ షాట్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఎంత వాటర్ బయటకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. సో ఎంత వాటర్ బయటకు వెళ్ళిపోయిందంటే ఎన్ని లెడ్ షాట్స్ వేసామో దానికి దీనికి ఈక్వల్. సో టోటల్ గా లెడ్ షాట్స్ యొక్క వాల్యూమ్ మనకి అక్కడితో వచ్చినట్టు. టోటల్ గా లెడ్ షాట్స్ యొక్క వాల్యూమ్ వచ్చిన తర్వాత ఒక లెడ్ షాట్ కి ఎంత వాల్యూమ్ అవుతుంది అనే దానితో మనం డివైడ్ చేసామంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ వస్తాయి. సో మనం ముందు కోన్ యొక్క డేటా వేసుకున్నాం, రేడియస్, హైట్. నెక్స్ట్ లెడ్ షాట్ యొక్క డేటా కూడా వేసుకున్నాం, రేడియస్ 0.5 సెంటీమీటర్స్ వేసాం. నెక్స్ట్ మనం వాటర్ టోటల్ గా మనకి కోన్ బ్రిమ్ వరకు అంటే అంచు వరకు నింపితే ఎంత అవుతుంది అనేది మనం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని వేసుకున్నాం. నెక్స్ట్ లెడ్ షాట్ యొక్క వాల్యూమ్ వేసుకున్నాం. లెడ్ షాట్ యొక్క వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో 4/3 పై ఆర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నారంటే ఆఫ్టర్ డ్రాపింగ్ నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ ఇంటూ ది వెసల్ 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. అంటే మనం లెడ్ షాట్స్ వేసిన తర్వాత పావు వంతు వాటర్ మీద బయటకు వెళ్ళిపోయింది. సో అదే మనం ఈక్వల్ చేసుకున్నాం. పావు వంతు వాటర్ బయటకు వెళ్ళిపోయింది అంటే
పావు వంతు యొక్క వాటర్ కి సమానంగా అన్ని లెడ్ సాల్ట్స్ ఉన్నట్లు. సో అందుకోసమే మనం అక్కడ రాసుకునే వాల్యూమ్ ఆఫ్ ఆల్ లెడ్ సాల్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్. అంటే ఎంత వాటర్ బయటకు వెళ్ళిపోయిందో అన్ని లెడ్ సాల్ట్స్ ఉన్నట్లు, అంటే అంత వాల్యూమ్ ఈక్వల్ అనమాట. సో మనం అందుకోసమే 1/4 ఇంటూ 1/3 πr²H. 1/4 ఎందుకు వేసుకున్నాం అంటే పావు వంతు. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే కోన్ యొక్క వాల్యూమ్ వేసుకుని 1/3 πr²H. సో దాన్ని మల్టిప్లై చేస్తే మనకి 1/12 πr² వచ్చింది. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ కావాలి. సో మనకి ఎన్ని లెడ్ సాల్ట్స్ ఉన్నాయో మనకు తెలియదు, కాకపోతే మనకి వాల్యూమ్ అనేది వచ్చింది, టోటల్ లెడ్ సాల్ట్స్ యొక్క వాల్యూమ్ అనేది వచ్చింది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ సాల్ట్ కూడా వచ్చింది, ఎందుకంటే స్పియర్ షేప్ లో ఉంది కాబట్టి స్పియర్ షేప్ యొక్క వాల్యూమ్ వేసుకుంటాం. సో టోటల్ వాల్యూమ్ డివైడెడ్ బై ఈచ్ వాల్యూమ్ మనం చేసామంటే మనకి నెంబర్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ వస్తాయి. సో అదే మనం వేసుకున్నాం 1/12 πr²H బై 4/3 πr₁³ r₁³ ఎందుకు వేసుకున్నాం అంటే లెడ్ సాల్ట్ యొక్క రేడియస్ వేరు, కోన్ యొక్క రేడియస్ వేరు కాబట్టి కోన్ రేడియస్ మనం r అనుకున్నాం, లెడ్ సాల్ట్ యొక్క రేడియస్ r1 అనుకున్నాం. సో వేసి మనం ఆ వాల్యూస్ ఇచ్చినవన్నీ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసుకోగా మనకి టోటల్ గా మనకి ఆన్సర్ అంటే మనకి ఎన్ని లెడ్ సాల్ట్స్ అన్ని అందులో వేసారట టోటల్ గా 100 అనేవి వేసారు. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమయ్యేట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఎన్ని పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా క్లాస్ అని చూడగలుగుతారు, చూసి మ్యాథ్స్ నేర్చుకుంటారు. సో మీలాగే కొంతమంది ఫ్రెండ్స్ మీరు నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.